హైదరాబాద్లో వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యక్తిత్వం మరి రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి, మేధావి, కవి, మంచి పరిపాలన దక్షుడు. ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా మన దేశంలో ప్రధానమైనటువంటి భాష అయినటువంటి హిందీ భాషలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. గతంలో ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి వాజ్పేయి గారిని గద్దె దింపిన సమయంలో ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి మా ఎన్డీఏకు ఒక ఓటు తక్కువ ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి వారు ఒక్క ఓటు కోసం ప్రధానమంత్రి పదవిని, కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి నైతిక విలువలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వము శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి.